కానిస్టేబుల్ బాగుంటుంది లాంగ్ చాలా ఒక సంవత్సరం అయిందా? 6 months. చాలా రోజులు కాదు, ఇప్పుడే 4 months బ్యాక్. పిల్లలు ఉన్నారా? లేదు సార్, 3 నెలలు అవుతుంది. మ్యారేజ్ అయ్యి 3 నెలలు అయింది. మీ లైఫ్ వచ్చింది కదా, లైఫ్ ని చూసుకోవాలి. అర్థమైందా? కేసుని రిజిస్టర్ చేసి లోపలికి పెట్టామంటే మళ్ళీ పర్సనల్ లైఫ్ స్పాయిల్ అవుతాయి. అర్థమైందా లేదా? ఓకే సార్. మీ పేరేంటి? మహేష్. తమ్ముడువా? మీరు సొంత తమ్ముడువా? మీరు అక్కడే పనికి వెళ్తున్నారా? ఇక్కడ చదివారా మీరు? సెకండ్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ డ్రాప్. 6 SIలు, అదేవిధంగా స్పెషల్ పార్టీ కలిపి దాదాపు 135 మందితో పాటు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దీంట్లో అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్ చెప్పేసి ఎవరు లోపలికి నుంచి బయటికి వెళ్ళకుండా, బయటికి నుంచి లోపలికి రాకుండా ప్రివెంట్ చేసుకొని, వర్షం వచ్చడం వల్ల కొంచెం డిలే అయింది. అదర్వైజ్ మేము అరౌండ్ 5 o'clock స్టార్ట్ చేయాల్సింది కార్డన్ ఆపరేషన్. ఒక 45 minutes డిలే అయింది. తర్వాత సర్చింగ్ పార్టీస్ అని చెప్పేసి 16 పార్టీస్లు మనం సెటప్ చేయడం జరిగింది. మనకి డ్రోన్ కెమెరాస్తో పాటు, బాడీ వాన్ కెమెరాస్తో పాటు మొబైల్ స్కానింగ్ డివైసెస్, చెక్ డివైసెస్ అని చెప్పేసి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే ప్రీవియస్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ఉన్నారంటే వాళ్ళు గురించిన డేటా కలెక్ట్ చేసుకోవడం కోసం మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్ డివైసెస్తో పాటు ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 రౌడీ షీటర్స్, ఆల్మోస్ట్ ఒక 7 to 8 సస్పెక్ట్ షీట్స్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో గతంలో చాలా రోజులు ఒక 20-25 years ముందు అఫెన్స్ చేసిన వాళ్ళ పైన కూడా రౌడీ షీట్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ లాస్ట్ 10 to 15 years ఎలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంతంగా బతుకుతున్నారంటే వాళ్ళని కూడా ఈ డిసెంబర్ మంత్ ఇప్పుడు కూడా మనం రౌడీ షీట్ రిమూవ్ చేస్తుంటాము, అంటే డెలీషన్ అడిషన్ చేస్తుంటాము. దాంట్లో పాత వాళ్ళు ఎవరు గతం లాస్ట్ 15 yearsగా ప్రశాంతంగా ఉంటున్నారో వాళ్ళని తీసేసి, ఎవరు ఇప్పుడు యాక్టివ్గా నైట్ తాగేసి గొడవ చేయడము, అదేవిధంగా బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడము అండ్ లాగా ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు, యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని, ఎవరు శాంతి భద్రతకి అంటే శాంతి భద్రతకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని రౌడీ షీట్లో యాడ్ చేయమని చెప్పండి కూడా మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఇది కమింగ్ డేస్లో కూడా కంటిన్యూ అవుతాయి. అది కాకుండా మనకి మెయిన్ బైక్స్, ఆటోస్, RC బుక్ లేకుండా, అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా ఏమేమి ఉన్నాయో దాన్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు 85 బైక్స్ మనం సీజ్ చేసాము, 4 ఆటోస్ సీజ్ చేసాము. దీంట్లో ఎవరెవరికి నంబర్ ప్లేట్స్ లేదో వాళ్ళందరినీ కూడా మనం పోలీస్ స్టేషన్లో పెడతాము. వాళ్ళు వచ్చి ఎందుకు నంబర్ ప్లేట్ లేకుండా రన్ చేస్తున్నారన్న రీజన్ కరెక్ట్గా చెప్పారంటే వాళ్ళకి బైక్ ఇస్తాము, లేకపోతే 1 or 2 CRPC వేసేసి బైక్ని మేము సీజ్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసి తీసుకోవాలి. అదేవిధంగా RC బుక్ ఎవరెవరికి లేదో అది SDPO గారు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేసేసి, ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరూ కూడా వితిన్ a week RC బుక్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే ఆ బైక్స్ని కూడా మేము చట్ట ప్రకారం సీజ్ చేస్తాం. వాళ్ళు కావాలంటే కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకొని తీసుకోవచ్చు. బికాస్ దొంగతనాలు కానీ అఫెన్సెస్ కానీ బైక్లో వల్లనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఆ బైక్ పైన ఎక్కువ నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. కమింగ్ డేస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైనతో పాటు కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇక్కడ CCTV కెమెరాస్ ఒక 4 CCTV కెమెరాస్ వరకు ఇందిరామా కాలనీలో ఉంది. ఇంకా ఒక 10 CCTV కెమెరాస్ వరకు కూడా పెట్టమని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఒక CCTV కెమెరా 5,000-6,000 పైన రాదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక 300 హౌస్లకు కూడా కనీసం దాదాపు ఒక 1,000 రూపాయలు ఇచ్చినా మనం ఈజీలీ 5-6 CCTV కెమెరాస్, మంచి CCTV కెమెరాస్ పెట్టచ్చని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నుంచి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది ఏ ఏరియాస్లో ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎవరెవరు పోలీస్కి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళు అన్ని చోట్ల కూడా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతాయి. వాళ్ళు ఎవరెవరు యాక్టివ్గా రౌడీజం చేస్తున్నారో వాళ్ళపైన గట్టిన చర్యలు తీసుకోబడతాయి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, నైట్ ఏమేమి ఇబ్బంది కలిగిస్తున్నారు పబ్లిక్ అనే క్లారిటీ వాళ్ళు ఫ్యామిలీకి కూడా ఉండాలి. వాళ్ళ తల్లి ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఎవరెవరు రౌడీజం చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళని మేము అరెస్ట్ చేసినా, చట్టప్రకారం యాక్షన్ తీసుకున్నా అఫెక్ట్ అవుతున్నది వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. నాకు తెలియదు, ఎక్కడో వెళ్ళిపోయారు, ఇలాంటి కథలన్నీ చెప్పకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్, ధర్మవరంలో ఉగ్రవాద సానుభూతి పనులు చాలా మంది ఉన్నారు, ఓన్లీ ఇది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉందంటే అడగండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అవసరం లేదు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ గురించి నేను క్లారిటీ ఇచ్చాను. వేరేదైనా ఉన్నప్పుడు నేను సపరేట్గా మీటింగ్ ఇస్తాను. ఇప్పుడు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ గురించి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉందంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ.